అందరికీ నమస్కారం. నా కథలు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటూ ఇవాళ మళ్ళీ ఇంకొక కథ మీ ముందుకు తెస్తున్నాను. భగవంతుడు ఎలాంటివాడు? ఆయన ఎటువంటి వాళ్ళకైనా మంచి చేయాలనుకుంటాడు. ఆయన భక్తులందరూ చాలా బాగుండాలనుకుంటారు. ఆయనలో ఎటువంటి పార్షియాలిటీస్ ఉండవు. ఎవరు ఎక్కువగా భక్తి చేస్తారో వాళ్ళకి అంత దగ్గరగా ఉంటారనమాట భగవంతుడు. అందుకని భగవంతుడు ఏమన్నాడంటే, జో మేరే కామ్ మే మే ఉన్కే కామ్ మే, జో అప్నే కామ్ మే మే అప్నే దామ్ మే అన్నారు. ఇది నాకు కరెక్ట్గా గ్రామర్ మిస్టేక్స్ అవ్వచ్చు, కానీ దీంట్లో ఉన్న నీతి ఏంటి అంటే, ఎవరైతే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారో నేను నా పనుల్లో బిజీగా ఉంటా, ఎవరైతే నా భక్తి బిజీలో ఉంటారో నేను వాళ్ళ పని బిజీలో ఉంటాను అన్నారనమాట. అంటే మన వెల్విషర్, మనం ఆయనకి భక్తి బాగా చేస్తూ ఉంటే ఆయన మనల్ని టోటల్గా కంప్లీట్గా ఆయన మనల్ని సంరక్షించుకుంటారనమాట. ఆయన ఎప్పుడు మనకి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే, కృష్ణుడు పుట్టినప్పుడు ఇదివరకు రోజుల్లో, పాతకాలపు రోజుల్లో సాధువులు స్వయం పాకం వండుకొని, వాళ్ళకందరికి వాళ్ళే వండుకొని తినేవాళ్ళు అనమాట. కృష్ణుడు ఇంటి తలుపు కొట్టారంట. అమ్మ తల్లి, నేను మీ ఇంట్లో ప్రసాదం వండుకుంటాను, మడితోటికి వండుకుంటాను, నాకు మీ ఇల్లు కొంచెం సేపు ఇవ్వండి, దీపారాధన చేసుకొని నేను తినేసేసి వెళ్ళిపోతానమ్మా అన్నారంట ఆ సాధు మహాత్మ. కృష్ణుడు తల్లి ఏమన్నది, భలేవారండి, మీరు మా ఇంటికి వచ్చారు, మాకు అదే కావాలి, నాకు చాలా సంతోషంగా ఉందని మడితోటి అన్ని కూరలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఇచ్చిందంట. ఆయన మడి వంటతోటి మొత్తం వంట అంతా చేసి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి కళ్ళు మూసుకొని, అసలు భగవంతుడా, నేను ఎంతో మంచి మనసుతోటి ఈ ప్రసాదాన్ని చేశాను, మీరు వచ్చి తినండి అని చెప్పారంట. సాధు మహాత్మ గారు అలా అని వెంటనే కృష్ణుడు పాక్కుంటూ వచ్చి ఆ ప్రసాదాన్ని ఎంగిల్ చేశాడంట. అసలు ఆ సాధువుకి చాలా కోపం వచ్చిందంట. కష్టపడి ఆకలి కడుపున ఉన్నాను, నేను ఇంత కష్టపడి వంట చేస్తే ఈయనేమన్నో వచ్చి ఎంగిల్ చేసేసాడని చెప్పి తల్లిని పిలిచి డాండుస్కు డమేల్ అన్నారంట. అనగానే తల్లి క్షమించండి అని చెప్పి, మళ్ళీ నేను మీకు ఇస్తాను, మీరు మళ్ళీ చేయండి అంటే, పాప ఆయన మళ్ళీ స్నానం చేసి మళ్ళీ రివర్స్ చేసి రీక్రియేట్ చేసి మళ్ళీ ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా ఆకలేస్తుంది, మీరు కూడా చక్కగా భోంచేయండి, నా ప్రసాదాన్ని స్వీకరించండి, నా తప్పులేమైనా ఉంటే క్షమించండి అని కళ్ళు మూసుకొని చంపలేసుకొని మళ్ళీ అట్లా దండం పెట్టుకునంట. మళ్ళీ కృష్ణుడికి గోగో వచ్చి మళ్ళీ ప్రసాదాన్ని ఎంగిల్ చేశాడంట. అసలు ఈసారి సాధువు గారికి చాలా కోపం వచ్చిందంట. చాలా కోపం వచ్చి ఆయన ఏమన్నారో తెలుసా, అమ్మా నువ్వేమో చక్కగా ఇస్తున్నావు, ఒకవైపు ఏమో నా మడిని పాడు చేస్తున్నాడు మీ అబ్బాయి, నా వల్ల కాదమ్మా, నేను ఇంకో ఇల్లు చూసుకుంటాను అన్నారంట. తల్లికి చాలా కోపం వచ్చింది, కానీ తల్లి ప్రేమ కదండి. కృష్ణుడు చెవుని ఇట్లా పట్టుకొని తిప్పి కృష్ణుడిని పిలిచి, రా కన్నయ్య, నువ్వు ఆయన ఎందుకు ఏడిపిస్తున్నావు, ఆయన ఏదో పాపం ప్రసాదం పెట్టుకొని దేవుడికి పెట్టుకుంటున్నాడు కదా, నువ్వెందుకు నా వెంగిల్ చేస్తున్నావంటే, ఆయనే కదమ్మా నన్ను వచ్చి ప్రసాదం తీసుకో అన్నారు అని అన్నాడంటే. చూడండి ఎంత క్యూట్గా చిన్నపిల్లోడు అలా చెప్పాడు. అట్లాగే మనకు కూడా ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, భగవంతుడా నన్ను కాపాడు అంటే, ఎటువంటి రూపంలో, ఎలాంటి రూపంలో ఆయన వచ్చి మనల్ని కాపాడుతున్నాడో మనకి తెలియట్లేదన్నమాట. మనం తెలుసుకోవాలి అంటే ఆ మనసు కూడా ఉండాలన్నమాట. భగవంతుడు ఎప్పుడు కష్టం పెట్టినా ఆ కష్టం వెనకాల దాన్ని తీర్చే మార్గాన్ని కూడా ఆయన ఇస్తాడనమాట. మనం ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, మనలో ఉన్న హోప్ని పోగొట్టుకోకూడదు. చూడండి, మనకు కష్టం వచ్చిందంటే భక్తి మానేస్తారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అసలు భక్తి చేయటం మానేశాను అనమాట. ఐ కుడెంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్. నేను అసలు భక్తి అనేది, అసలు పూజ కానీ, అసలు ఇంకా ధ్యానం కానీ ఏమీ చేయటం మానేశాను. చావు అనేది ఎవరికైనా వచ్చేదే కదా, దానికి దేవుడు ఏంటి, ఏ భక్తి చేసినా, మనం క్రిస్టియన్లో ఉన్నా చచ్చిపోతారు, ముస్లింలో ఉన్నా చచ్చిపోతారు, మన హిందూయిజంలో ఉన్నా చచ్చిపోతారు. చావు అనేది అందరికీ ఉంటుంది కదా. కానీ మా మమ్మీకి చెప్పాను, అమ్మ ఏంటమ్మా అంటే, మా అమ్మ ఒక్కటే మాట అంది, ఏమన్నా తెలుసా, సరిత నీకు కష్టం వచ్చింది అంటే నీ తల్లిలానే ఉంటుంది, నీ తండ్రిలానే ఉంటాడు, నీ కొడుకులానే ఉంటాడు, కానీ దేవుడి విషయంలోనే ఎందుకు నేను దేవుడు భక్తి చేయను అని అనుకుంటావు. అన్నీ మారవు, ఏవి మారవు, కానీ దేవుడు ఒక్కడే మారిపోతాడు. మనం దేవుణ్ణే వదిలేయటానికి ట్రై చేస్తాం. కానీ కష్టం వచ్చినప్పుడు మనం భగవంతుడిని పిలిస్తే డెఫినెట్గా, నాకైతే చాలా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అయినాయండి. మీరు ఇది నమ్మండి నమ్మకపోండి, కానీ నేనైతే ప్యూర్ హార్టెడ్గా, చాలా నిండు మనసుతోటి, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోటి నేను నిజంగా చెప్తున్నాను అనమాట. భగవంతుడు ఎక్కడో దూరంలో లేడు, మన దగ్గరే, మనలోనే, మన చుట్టుపక్కలే, మనం చేసే ప్రతి మంచి పనిలో కూడా ఉన్నాడనమాట. భగవంతుడిని మనం పిలిచినప్పుడు డెఫినెట్గా వస్తాడండి. ఆ రూపాన్నే మనం కనుక్కోవాలన్నమాట. హోప్ యూ లైక్డ్ మై స్టోరీ. బాయ్.